ప్రస్తుతం అయితే మహబూబాద్ జిల్లా సంబంధించిన డోర్నాకల్ కాన్స్టిట్యున్సీలో ప్రస్తుతం మనం ఉన్నాము. నియోజకవర్గంలో ఓట్లు దాదాపు 2 లక్షల పైగా ఉన్నాయి. ఓట్లు వచ్చేసి 2 లక్షల పైగా ఉన్నాయి. 13,000 14,000 ఇల్లు ఇస్తే సరిపోతుందా? ఒక తండాకు వచ్చేస్తే 8 నుంచి 1000 ఇల్లులు అట్లా వస్తాయి. టోటల్లో ఎలా సరిపోతుంది అంటారు మీరు? గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇచ్చింది కేవలం 2,200 ఇండ్లు. మా ప్రభుత్వం సంవత్సరానికి 3,500 ఇండ్లు. ఆర్థికంగా గత ప్రభుత్వం కనుక దెబ్బతీసి ఉండకపోతే, ఆర్థిక వ్యవస్థను మరి అతలాకుతలం చేసి ఉండకపోతే వాస్తవంగా ఇంకా ఎక్కువ ఇండ్లు ఇచ్చే పరిస్థితి ఉండేది రాష్ట్రంలో. కానీ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పును, అదేవిధంగా 1,00,000 కోట్ల పెండింగ్ బిల్లులను వదిలేసిపోయారు. కాబట్టి అటు బిల్లులు చెల్లిస్తూనే, అదేవిధంగా అప్పులకు వడ్డీలు కడుతూనే మరి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నాం. కాబట్టి సంతోషించాలి సార్. ఓకే సార్, ప్రస్తుతానికి ఇప్పుడు వైద్యానికి వచ్చేస్తే బల్పాల్లో 1970-80లో ఇక్కడ ఆపరేషన్లు జరిగాయి ఈ ఆసుపత్రిలో. నేను దాదాపు ఇక్కడ ఈ 30 ఏళ్ల పాటు ఇక్కడే ఉన్నాను. అప్పుడు ఉన్న వైద్యానికి ఇప్పుడు ఉన్న వైద్యానికి చాలా ఇదిగా ఉంది, టోటలీ డిఫరెంట్ ఉంది. వైద్యం అనేది పేదవాడికి కావాల్సింది, ఎందుకు చేయలేకపోతుంది? గత 20 సంవత్సరాల నుంచి దారుణమైన పరిస్థితిలో ఈ హాస్పిటల్ పరిస్థితి మీరేమైనా మార్చగలుగుతారా? సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి ఒక్కొక్కటిగా చేయాల్సిన టైంలో మరి తెలంగాణలో పందికొక్కులు కేసీఆర్ కుటుంబం దూరి మరి నష్టం చేసింది. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఒక్కొక్క వ్యవస్థను గాడిలో పెడతా ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులో విద్య, వైద్యం, ఉపాధికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడంలో ముందుకు తప్పకుండా ప్రణాళికలు ఉంటాయి. చిన్న క్వశ్చనే, ఏం లేదు. ఇక్కడ హాస్పిటల్లో వాచ్మెన్ లేడు, స్లీపర్స్ ఉండరు. ఇక్కడ ఏమైనా ఒక పేదవాడు వస్తే, మా ఇంటి దగ్గర నుంచే మా వాళ్ళు ముత్తాతలు ఎవరైనా వస్తే మెడికల్కి సంబంధించిన ఏ ట్యాబ్లెట్ ఇక్కడ ఉండదు. తీసుకొచ్చి వాళ్ళే సూదులు వేసుకొని పోయే పరిస్థితి. మీరు మాట్లాడేది బాగానే ఉంది, ప్రజలకు మాట్లాడే విధానం బాగానే ఉంది, కానీ వాళ్ళు చెప్పే సమాధానం ఎలా ఇస్తారు? మీరు ఏ రకంగా ఇస్తారు? ఏ సమస్య అయినా రాష్ట్రంలో తలెత్తిందంటే గత ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం చేసిన నిర్లక్ష్యం, ఆర్థిక దోపిడీ. ఇక ఎంత మాట్లాడుకున్నా కానీ ఇప్పుడు వారి గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలు మంచి ఆలోచనతో ఈరోజు మంచి ప్రభుత్వాన్ని, ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. కాబట్టి ప్రతి సమస్యకు, ప్రతి దానికి మేము సమాధానం ఇచ్చే విధంగా, ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా మరి ఒక్కొక్కటిగా సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా 1 సంవత్సరమే గడిచింది. ఈ 3-4 సంవత్సరాల్లో మీరన్న సమస్యలన్నిటికీ సమాధానం మేము ఇస్తాం. మనతో పాటు నెహ్రూ నాయక్ గారు ఫైనాన్స్ మెంబర్ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు పూర్తి స్థాయిలో ప్రజలకు ఏం సేవ చేయబోతున్నారు? స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అంటే లోకల్ బాడీ వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత మా తరపు నుంచి, మా డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ఫండ్స్ని నా జిల్లా కాబట్టి నా జిల్లాలో ప్రత్యేక స్థానం తీసుకొని నా అభివృద్ధి చేసే ప్రయత్నంలో నేను భాగంగా చేస్తాను. నేను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం తీసుకొచ్చారు. మీరు కూడా శాసనసభలో రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చేసిందే మేం చేస్తామంటే ప్రజలు ఎలా మిమ్మల్ని నమ్మి ఇంకోసారి ఓట్లు ఇస్తారు? ఇప్పటికీ కూడా మేము ప్రచారంలో భాగంగా ఏ విధంగా అయితే మనము కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైన హామీలు ఇచ్చారో ఆ విధమైన హామీలు ఇప్పుడు ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి మన పరిస్థితి ఎట్లా 6-7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది? సార్, ఇసుక దందా జోరుగా నడుస్తుంది. గుడుంబ సంబంధించిన బెల్లం దందా, దీన్ని ఆపే మునగాడు లేడా? ఇప్పటికీ కూడా నాకు తెలిసి మన నియోజకవర్గంలో ఇసుక దందా అయితే నడిచే పరిస్థితి ఇక్కడ లేదు. ఇప్పుడు దొంగతనంగా నడుస్తున్నాయంటే మన పోలీస్ శాఖ వాళ్ళు, తర్వాత మన రెవెన్యూ శాఖ వాళ్ళు అందరూ కూడా వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఫైన్ చేసే పరిస్థితులు ఉన్నది. నాకు తెలిసేది నా వరకు అయితే ఇంతవరకు ఈ సమాచారం అయితే రాలేదు. సార్, పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని కాలేదని ఒక ఆలోచన చెప్తున్నారు. వాళ్ళకి ఎలా సమాధానం ఇస్తారు? ఒకటి, ఈ విధమైన రుణమాఫీ చేయడం అనేది చరిత్ర. ఇది 21,000 కోట్ల రూపాయలు ఒకేసారి చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అంటే కొంతమందికి 2 లక్షల కంటే ఎబో ఉన్నది కాబట్టి వాళ్ళకు ఆపడం జరిగింది తప్ప 2 లక్షల బిలో ఉన్న దాదాపు 100% మాఫీ అయినాయి. 2 లక్షల ఎబో ఉన్న వాటిని మాత్రం
పైన కట్టుకున్న తర్వాత 2 లక్షలు కనుక ఉంటే రాబోయే కాలంలో అవి కూడా మాఫ్ అవుతుంది. కాంగ్రెస్ నాయకులు లోకల్లో ఉండట్లే హైదరాబాద్లో చుట్టూ తిరుగుతున్నారు అంటున్నారు, మీరేమంటారు? ఇప్పుడు ఇలాంటి పరిస్థితి అయితే ఎక్కడైతే కనబడతలేదు. మన నియోజకవర్గంలో కానీ పక్క నియోజకవర్గంలో కానీ అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ అవసరం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి మనం అనుకూలంగా ఉన్నాము, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నాము, ఎవరు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేస్తున్నాము, వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తూ ఉన్నది. ఇంకేముంది? ఇంకా మీరే కాదండి, ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో హైదరాబాద్లో మకం పెట్టారు. అది అపోహ మాత్రమే, ప్రజల అపోహ, కొంతమంది అపోహ. అది అలాంటిది ఏం లేదు. ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే కంటిన్యూ ఉంటున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ అయితే రాలేదు, నా దృష్టికి కూడా రాలేదు. ఇప్పుడు ఈ హాస్పిటల్ పరిస్థితి ఏమంటారు సార్? ఇప్పుడు మీరు మాటల యుద్ధంతో ఒక ఇదిగా పరిత్రంగా నడిచింది, టోటలీ ఒక 45 నిమిషాలు మాటల యుద్ధం నడిచింది. ఇది పూర్తి స్థాయిలో పనులు జరుగుతాయంటారా? 100% ఇక్కడ స్టాఫ్ కూడా దాదాపు 54 మంది ఏఎన్ఎంలు రకరకాల డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి 100% పాతకాలంలో ఏ విధంగా హాస్పిటల్ నడిచిందో అదేవిధంగా ఇంతకుముందు నాకు తెలిసిన చరిత్ర ఏంటంటే హాస్పిటల్ ఇక్కడే డెలివరీ అయ్యేది. ఇక్కడ డెలివరీ చూసినాం, మన కళ్ళారు చూసినాం. అలాంటి పరిస్థితి కూడా ఇక్కడ వస్తుంది రాబోయే రోజుల్లో. ఇక్కడ ఎందుకంటే ఈ గ్రామం నుంచి బల్పాలంటే ఢిల్లీ లెవెల్ ఉన్నది, బల్పాల పేరు చాలా పెద్ద హై లెవెల్ ఉన్నది. కాబట్టి ఇదే అందరు కలిసికట్టుగా పనిచేస్తే ఇక్కడ డెవలప్ అయిన వాళ్ళందరూ కూడా పట్టించుకోవాలి. ప్రతిదీ గవర్నమెంట్ చూడాలి, గవర్నమెంట్ చేస్తేనే చేస్తామనేది సిచ్యువేషన్ రాకుండా అందరూ కూడా తల ఒక చేసి హాస్పిటల్ డెవలప్మెంట్ చేసుకుంటే ఇక్కడ పేద ప్రజలకు బాగుంటుంది. బాలకృష్ణ గారు చెప్పండి, మీరు సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వివిధ పార్టీలో చేసే. నేను చెప్పేది ఒకటే, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు కేవలం కులానికి పట్టించుకోకుండా వేరే వాళ్ళను పట్టించుకొని మన వాళ్ళు అంతే ఉంటారు, చెప్పిపోతారు స్టేజీలు. మరి కులాన్ని మన వాళ్ళు అయినారంటే ఓసీ వాళ్ళ కంటే పై ఎత్తు గరీబులు ఉండేది మొత్తం మన ఎస్సీ ఎస్టీ వాళ్ళే. ఈ విధంగా నేను మన వాళ్ళకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇది పూర్తి స్థాయిలో ఒకటే చెప్తున్నారు, మాటలతో కాదు, పూర్తి స్థాయిలో పనిచేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇంకా 4 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అది చూపించుకుంటూ అయితే తెర మీద ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తంగా అయితే ఈ యొక్క హాస్పిటల్కి ఒక చరిత్ర ఉంది. దాదాపు 40 సంవత్సరాల క్రితం చూస్తే ఇక్కడ ఒక పండగ వాతావరణం లెక్క ఉండేది. అంటే జబ్బుతోని వచ్చిన వాళ్లకు అన్ని విధాలా చూసి పంపించే హాస్పిటల్ దీనస్థితికి చేరింది. మొత్తానికైతే ఒక రూపం అయితే తీసుకొచ్చారు. ఈ రూపానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ సంబంధించినవన్నీ పెడతారా లేదా అనేది పూర్తి స్థాయిలో చూడాల్సింది ఉంది. ఇది టీ9 ప్రతి సీతారాంతో ఫేస్ టు ఫేస్ డోర్నకల్ నియోజకవర్గం నుంచి.